నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు 31st కానీ వీకెండ్ అని జనవరి 1st అని న్యూ ఇయర్కి మనకి చాలామంది బయటికి వెళ్తూనే ఉంటాం కదా. మంచి వెకేషన్ కోసం అయితే చూస్తుంటాం మనం. అలాంటి మంచి వెకేషన్ ఈ ఓషియన్ పార్క్ అండి. బయట అయితే అంత పార్కింగ్ ప్లేస్ కదండి, అందుకే అంత నార్మల్గా ఉంది. అంటే మనం ఒక్కొక్క చోట బయట చూసి లోపల ఎట్లా ఉంటుందో అలా అంచనా వేయగలం. కానీ బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి చాలా డిఫరెంట్ ఉందండి. ఇదైతే మెయిన్ ఎంట్రీ అండి. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తాము. నేను మాతో పాటు ఇంకా ఫ్యామిలీ కూడా వచ్చారండి. ఇక్కడ టికెట్లు అయితే తీసుకుంటాము. ఒక్కొక్కటికి టికెట్ 650 అండి. చిన్నపిల్లలకైతే 500 అండి. టికెట్ తీసుకోగానే ఆ బ్యాడ్జ్ అనేది మన చేయికి వేస్తారండి. ఇక ఫస్ట్ ఎంట్రీ కాగానే ఈ బొమ్మలు ఉన్నాయి కదండి, మధ్యలో బొమ్మ నోట్ల నుండి వాటర్ అయితే బయటకు వస్తుందండి. ఎలిఫెంట్ బొమ్మ కాడైతే మేమైతే ఫోటో దిగినామండి. ఇక్కడ వాటర్ అనేది కనిపిస్తలేవు, ఆయన నోట్ నుండి వాటర్ అయితే బయటికి వచ్చేస్తుంది. చూడ్డానికైతే చాలా బాగుందండి. ఈవినింగ్ టైం కల్లా, డే టైం కదా, ఈవినింగ్ టైం కల్లా లైట్లు అనేది కనిపిస్తాయి ఆ బొమ్మ దగ్గర అయితే. ఇదైతే సూపర్ జెట్ అండి. చాలా ఫొటోస్ అయితే ఇక్కడనే స్టార్టింగ్లోనే అట్రాక్ట్ అయ్యి చేసినామండి మేము. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫ్రీ అన్నట్టు, అంటే ఎవ్రీథింగ్ ఫ్రీనే. 650 ఇస్తే చాలా అండి టికెట్కి. లోపల అంతా ఫ్రీనే ఉంటుందండి. ఇది సూపర్ జెట్ అండి. ఈ జెట్ ఫస్ట్ అయితే ఇక్కడ వీల్ చేసినామండి. ఇది స్కై లాబ్స్ అండి. అంటే ఇది పైనే తిరుగుతుందండి. అంటే స్కై అంటే పైన కదా, అందుకే స్కై క్యాప్స్ ఉండేవి. ఇలా మొత్తం తిరిగి వచ్చేసరికి ఒక ½ an hour అవుతుందండి. వీళ్ళ తర్వాత మేమే నెక్స్ట్ ఎక్కినామండి. ఎక్కి ఇదంతా పైనుండి వ్యూస్ తీసిందండి. ఇది ఫింగర్ అండి. దీన్ని అయితే మేము ఎక్కలేదు, ఎందుకంటే అది చూస్తుంటేనే చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. నేనైతే ఇవంతా పైనుండి వ్యూస్ తీస్తున్నానండి. చూడండి, సిటీ అంతా కూడా కనిపిస్తుందండి. వీళ్ళు మాతో వచ్చిన ఫ్యామిలీ అండి. అప్పుడే మా అత్తగారు ఫోన్ చేశారు. మా అత్తగారికి అంతా చూపిస్తున్నాం మేము. ఇక పైనుండి ఈ పార్కు యొక్క అంతా చూసుకోవచ్చండి మనం. ఇదైతే వాటర్ అండి. ఈ వాటర్ లాస్ట్కి వెళ్ళినాం మేమైతే. అంతా వాటర్తోనే ఉంటుందండి. ఫస్ట్ నేను సూపర్ జెట్ అన్నా కదా, అక్కడనే టాయిలెట్ వాష్రూమ్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బుద్ధుంది ఉందండి. దానికి మా పాప ఆకు అనుకొని దిగుతలేదు. తర్వాత ఆమెకి మెల్లగా చెప్తే తను మెల్లమెల్లగా దిగి ఆ గ్రీన్ కలర్ నుండి అక్కడ లాఫింగ్ బుద్ధ దగ్గర పోయి కూర్చున్నదండి. కూర్చున్నది. ఇక్కడైతే ఫొటోస్ దిగినాము. చూడండి, అన్ని చూడండి, సిమెంట్తో చేసినా కూడా గ్రీన్ కలర్ చెక్క లెక్కనే ఉందండి. ఈ ఆటోలో కొద్దిసేపు అయితే పాప అయితే ఆడుకుంది. ఇద్దరు, మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు కలిసి దిగుతా అంటే సరే అని అన్నాము. ఇది పికాకు ట్రైన్ అండి. వెనకాల నేను కూర్చున్నా, ముందు ఫస్ట్ నేనే నడుపుతా బండి అన్నట్టు మా పాప ఫస్ట్ కూర్చున్నదండి. ఇక ఆలోపే 2 అయిందండి. మేము వెళ్ళేసరికి లేట్ అయింది. 2 అయింది. లంచ్ బ్రేక్ అయింది. లంచ్ టైం వచ్చేసి 2 to 2:30 అండి. ఇక్కడ రైస్ అనేది మనమే తీసుకోవాలండి. మిగతా గేమింగ్ అంతా ఫ్రీ అన్నట్టు. వైట్ రైస్ వచ్చేసి 180 అండి. చికెన్ ఫ్రైడ్ వచ్చేసి 150 అండి. ఇది పక్కన మళ్ళీ ఆడుకోవడానికి పార్కు టైప్ ఉందండి ఇది. అంటే ఇందులో ఉయ్యాల ఆడుకోవచ్చు, మళ్ళీ గుండ్రంగా తిరగవచ్చు, అన్నీ ఎవ్రీథింగ్ ఉందండి ఇందులోనే. ఇక ఇక్కడ ఉన్నాయన్నీ యూజ్ చేసుకున్నామండి. అంటే 650 కట్టినాం కదా, అందుకని అన్నీ యూజ్ చేసుకున్నాం మేము. అంటే ఎవ్రీథింగ్. ఫస్ట్ ఈ పార్కు లోపలికి వెళ్ళంగానే డ్రాగన్ స్నేక్ ఉందండి. ఆ స్నేక్ బొమ్మ కొద్దిసేపు ఆడుకున్నారు. ఇవన్నీ వీల్స్ అన్నీ కనిపించేటైతే ప్రతి ఒక్కటి మనకైతే లేవు. ఈ ప్లేస్ వచ్చేసి టోటల్గా చిన్నపిల్లల ప్లేసే అండి ఇది. హెలికాప్టరు, సన్ను, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందండి. కొద్దిసేపు ఇక్కడైతే ఆడుకున్నామండి. చూడండి, మా చిన్న పాప ఆల్రెడీ ఎక్కేస్తుంది. ఇది కూడా ఇలా, ఇదంతా చిన్న వాళ్ళకి సంబంధించింది. ఆల్రెడీ పెద్దవాళ్ళు ఎక్కినా కూడా వాళ్ళు అంటున్నారు కదా, పెద్దవాళ్ళు ఎక్కొద్దు, చిన్నపిల్లలకే ఇది అని అంటున్నారండి.
మా చిన్న పాప అయితే అన్నీ ఎవ్రీథింగ్ ఎక్కుతుంది. వాటిని చూస్తే మనకే కళ్ళు తిరుగుతున్నాయి కానీ తనైతే ఎవ్రీథింగ్ ఎక్కుతా నేనని ఏడుస్తుంది. ఈ వీల్ పేరు వచ్చేసి సన్ మూన్ వీల్ అటండి. చూడండి ఆడ మా పెద్ద పాప మా చిన్న పాప ఇద్దరే ఉన్నారు ఈ టోటల్ దాంట్లో. మాకే భయం అనిపిస్తుంది కానీ మా చిన్న పాపకి అయితే అసలే భయం అనిపిస్తలేదు. అలా అక్కడ నుండి అయితే దిగేసిందండి వీళ్ళు. దిగిన తర్వాత ఇది హెలికాప్టర్ రైడ్ అటండి. మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళ చిన్న బాబుని అయితే కూర్చోబెడితే వాడు ఏడుస్తున్నాడు, కానీ మా పాప అయితే ఏడుస్తూనే లేదు. అందులో కూర్చొని గిరా గిరా తిరుగుతూనే ఉంది. మాకు బాయ్ కూడా చెప్తుందండి. మనకైతే కళ్ళు తిరుగుతున్నాయి కానీ తనకైతే కళ్ళు అస్సలే తిరుగుతలేదు. చూడండి ఎలా తిరుగుతుందో, గిరా గిరా అటు చూస్తూనే మన కళ్ళు తిరుగుతున్నాయి. కానీ వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అయితే ఇవ్వాలండి మనము. ఇక్కడికి వస్తే చాలా చిన్నప్పుడు మనం చేయలేని కూడా మనం కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చండి. ఇక ఇది వచ్చేసి డాన్సింగ్ కార్ అన్నట్టు. ఇదైతే చిన్నపిల్లలకు వాళ్ళలేదు. అందుకని మా పెద్ద పాప నేను మాతో వచ్చిన ఒక ఫ్యామిలీ ఇది ఎంత అంటే ఎంత స్పీడ్లో తిరుగుతుందంటే చెప్పొద్దు. చాలా డాన్సింగ్ చేసినట్టే అనిపిస్తుంది కానీ రింగ్ తిరుగుతూనే ఉంది. పిల్లలు అయితే ఆ తిరుగుని దానికే ఒకటే అరుచుడు అరుస్తున్నారండి. ఇది కూడా సేమ్ చూడండి, ఇది కూడా తిరుగుతూనే ఉంది. ఇందులో అయితే మేము ఎక్కామండి. ఇది వచ్చేసి సింగ్ బియర్ అండి. డాన్స్ చేసినట్టు స్వింగ్ చేస్తూ ఉంటుంది, పైకి కిందికి పైకి కిందికి. ఇంతకుముందు అదైతే క్రేజీ క్రాఫ్ట్ అండి, ఇది స్వింగ్ బియర్ అండి. మా చిన్న పాప అయితే ప్రతిదీ ఎక్కియాలి, ఎక్కిస్తలేనని ఎట్లా ఏడుస్తుందో చూడండి. ఎక్కియలేదని ఏడుస్తుందని ఎక్కించినాం మేము. కానీ పర్లేదు, ఏం పడిపోలేదు పాప అయితే. మంచి వెకేషన్ అయితే మీరు ఇక్కడికి రావచ్చండి. ఇది కార్ గేమ్ అండి. ఆన్లైన్ గేమ్ ఆడతారు కదా కార్ అన్నట్టు, ఇది కార్ గేమింగ్ అండి. ఇలా మనం ఓన్గా కార్ డ్రైవ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలకి మాత్రమే. దాని పక్కనే జంపింగ్ ఫ్రాగ్ ఉందండి. ఆ జంపింగ్ ఫ్రాగ్లో కూడా ఎక్కారండి. కొందరైతే ఏడుస్తున్నారు కానీ మా పాప అయితే ఏడుస్తలేరండి. ఇక వచ్చేసి ఇది ఇప్పుడు వాటర్ గేమ్కి వచ్చినామండి. చూడండి ఇక్కడ ఇదంతా వాటర్ అండి. ఇక్కడైతే ఆడుకోవడానికి 1 అవర్ పడుతుందండి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుందండి వాటర్ గేము. మాకైతే ఇక్కడ నుండి రాబుద్ది కాలే. ఈవినింగ్ వరకు అయితే ఇక్కడనే ఉన్నామండి. దాదాపు 2 అవర్స్ ఇందులోనే ఎంజాయ్ చేసినామండి. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్ మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు, మా పాప ఇద్దరు లోపలికి వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ధైర్యం చేసి మేము వెళ్ళామండి. చాలా బాగుందండి. ఈ ఎల్లో కలర్స్ వచ్చేసి ఇది ఎక్కితే రింగ ఒక 5 మినిట్స్ వరకు అయితే అక్కడనే తిరుగుతూ ఉంటామండి. తిరిగి మళ్ళీ వాటర్లో పడతామండి. అంటే అది కూడా స్విమ్మింగ్ పూల్ లాంటిదే. పెండులుగమ్ అట, పేరు పెండులుగమ్ అండి. ఇక ఆ టైం కల్లా ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా వేవ్స్ వచ్చేటట్టు వాటర్ని అయితే అరేంజ్ చేశారండి. ఇక ఇందులో నేను మా పాపని రమ్మంటే ఇక రాదండి. అసలే నేను రానంటుంది. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కూడా టైం అయిపోయింది వెళ్ళిపోండి అన్నా కూడా వెళ్ళలేదండి. ఇది అండి మన ఓషన్ పార్క్ స్టోరీస్ అండి. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా వెళ్ళి ఒకసారి మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి. చాలా బాగుంటుందండి. మంచి వెకేషన్ చెప్పుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకి డిసెంబర్ 31కి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, జనవరి 1కి పిల్లల్ని ఎక్కడైనా తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు, ఇలా ఎవరైనా సరే మంచి వెకేషన్కి వెళ్ళొచ్చండి. దీంట్లో వాటర్ గేమింగ్ అయితే చాలా బాగుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.